to my YouTube channel. Okay, Laharis. సో ఈరోజు మలేషియాని అయితే నేను డే కేర్కి పంపించాను. అండ్ స్టార్టింగ్లో అయితే ఎంత క్రాంకీగా ఉండేవాడు అంటే డే కేర్కి వెళ్ళడానికి. బట్ ఇప్పుడు అయితే కొంచెం అలవాటు అయింది. వెళ్ళేటప్పుడు మాత్రం తిక్క చేస్తాడు. దాని తర్వాత అక్కడ సెట్ అయ్యి బాగా ఆడతాడు అనమాట, పిల్లలతో కానీ అక్కడ కానీ. వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో పిల్లలు షేరింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు కదా. సో ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనమాట. సో దట్స్ హౌ నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను. అండ్ మా లిషాన్కి అయితే నేను బాక్స్ ప్యాక్ చేసి అవి పంపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ డే కేర్లో కూడా ఫుడ్ ఉంటుంది కానీ అక్కడ ఒకసారి తింటాడు ఒకసారి తిండు. సో అందుకని ఎగ్ కర్రీ అది చేసి పంపిస్తున్నాను. అండ్ పొడులు అండ్ ఆల్సో పప్పు అండ్ లిటరల్గా మీరు నమ్మరు, నేను అసలు మా లిషాన్ కోసం ఎప్పుడు ఏది తింటాడు అని తెలియదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి చేసి పంపిస్తూనే ఉంటాడు అనమాట. మా మమ్మీ కానీ మా వాళ్ళ స్కూల్లో టీచర్స్ కానీ ఎందుకు మేడం అన్ని పంపిస్తారు, మీ బాబు అన్ని తినరు అని చెప్పి అంటారు. బట్ స్టిల్ మా వాడు మళ్ళీ తింటాడేమో అన్న ఆస్త పంపిస్తాను అనమాట. ఒకటి కాకపోతే ఏదో ఒకటి తింటాడు కదా, వాడి కడుపులోకి వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి ఇలా చేసి పంపిస్తూ ఉంటాను నేను. సో బేసిక్గా లంచ్కి అని చెప్పి పంపిస్తున్నాను అనమాట. సో ముద్దపప్పు, గుడ్డు కూర అండ్ వేడి అన్నం వేడిగా లేకపోతే మళ్ళీ అసలు తిండు, అందుకని వేడిగా అన్నం పెట్టి పంపిస్తున్నా. అండ్ ఆల్సో ఇదేది తినకపోతే కొంచెం స్నాక్ లాగా కావాలి కదా. సో దానికోసం అని చెప్పి ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. ఆల్రెడీ నేను వైటీ షార్ట్లో పోస్ట్ చేశాను. సో డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ ఆల్సో లడ్డూలు తింటాడు. అండ్ ఆల్సో బ్యాకప్లో పాలన్నం అది కూడా చేసి పంపిస్తున్నాను. ఒక్కొక్కసారి తింటాడు లేకపోతే లేదు. బట్ ఇవన్నీ చేసి నేనైతే పంపిస్తున్నాను అనమాట. ఓకే, సో మా లిషాన్ క్యూట్ లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సో అసలైన పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద టాస్క్ ఏంటంటే మా లిషాన్కి అసలు ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటానో, ఎంత చేసినా కూడా ఆ ప్రాపర్ స్టెరిలైజింగ్ అంతా చేసి వాడికి ఇస్తున్నాను అనమాట. బొమ్మలు కానీ తినేవి కానీ అంటే తినే బౌల్స్, స్పూన్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన అసలు ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కొంచెం క్లైమేట్ చేంజ్ వచ్చినా కూడా చాలా ఒంటి మీదకి వచ్చేస్తాం, అంటే కోల్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ అవ్వకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా నేనైతే స్టెరిలైజింగ్ అనేది గట్టిగా చేస్తున్నాను అనమాట. సో లక్కీగా నా దగ్గర ఫిలిప్స్ ఎవెంట్ వాళ్ళది స్టెరిలైజర్ అనేది ఉంది కాబట్టి ఇది వాడు పుట్టిన దగ్గర నుంచి వాడుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే నేను వాళ్ళని అంత ట్రస్ట్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు ఆ స్టెరిలైజింగ్ అది కూడా చేసేద్దాం. లిషాన్కి అయితే అసలు ఆడడం ఎంత ఇష్టం అంటే ఒక్కసారి మొదలెట్టాడంటే అసలు తినరా ఫుడ్ అని మేము వెంటబడాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కార్డ్స్తో ఆడతాడు, స్లైడ్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ మధ్యన కొత్తగా డాక్టర్ ఆట కూడా ఆడుతున్నాడు. సో ఈ ప్రాసెస్లో ఇవన్నీ కూడా వాడు నోట్లో పెట్టేసుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు. అండ్ తెచ్చి మా నోట్లో కూడా పెడుతూ ఉంటాడు. మాకేమో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ తీసుకెళ్ళి వాడు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇది మా లిషాన్ అనే కాదు, ప్రతి పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో దీన్ని అయితే స్టెరిలైజ్ చేసేద్దాం. సో మనకి ఫిలిప్స్ ఎవెంట్ స్టెరిలైజర్ అనేది ఉంది కాబట్టి దీంట్లో మనకి 3 కంపార్ట్మెంట్స్ అనేది వస్తాయి. సో చిన్న టాయ్స్, బొమ్మలు ఇవన్నీ దీంట్లో పెట్టి స్టెరిలైజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టచ్చు. అండ్ ఇక్కడ మనకి కంపార్ట్మెంట్ అది వచ్చింది కాబట్టి దేనికి అది ఉల్టా చేసి పెడతాను అనమాట. సో దాంతోపాటు మనకి ఇలాంటి చిన్నది ఇచ్చేసారు. సో దీని హెల్ప్తో మనం ఆ స్టీమ్తో ఉన్నవన్నీ కూడా ఈజీగా తీసేస్తాం అనమాట. ఇక్కడ దీన్ని ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసి ఇలా దీన్ని మనం వాష్ చేసేసుకుంటాం. అండ్ మనకైతే ఇది బేస్ కంపార్ట్మెంట్ అనమాట. సో దీంట్లో మనం యాక్చువల్ వాటర్ అనేది పోసేసుకుంటాం. సో నేనైతే వాటర్తో దీన్ని ఫిల్ చేసేస్తున్నా. సో ముందైతే వాటర్తో ఫిల్ చేసేసా. అండ్ నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్ కూడా పెట్టేస్తున్నాను. సో దీంట్లో మనం వాటర్ బాటిల్స్ అది పెట్టేసుకుందాం. వాటర్ బాటిల్స్, సో మా లిషాన్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వాష్ అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టి స్టెరిలైజ్ చేస్తాను అనమాట. అండ్ మా లిషాన్ జ్యూస్ బాటిల్, ఇదైతే నేను ఎన్నిసార్లు చెప్పానో ఈ ఫిలిప్స్ ఎవెంట్ వాళ్ళది, ఎన్నిసార్లు కింద పడేసినా అస్సలు విరగదు. సో ఇలా 2 పెట్టుకున్నాను, ఒకటైతే జ్యూస్కి అండ్ ఒకటైతే వాటర్ బాటిల్కి. సో వాటర్ బాటిల్ని కూడా నేను జ్యూస్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకో సిప్పర్ బాటిల్ కూడా ఉంది జ్యూస్ బాటిల్కి. ఇలా కప్స్లో తాగిపిస్తున్నాము పాలు అవి కూడా. సో ఇప్పుడిప్పుడే అన్నీ అలా అలవాటు చేస్తున్నాను అనమాట. సో కప్ అది కూడా పెట్టేస్తున్నాం మిల్క్కి. సో ఎక్కడికి బయటికి వెళ్ళినా పాలు అయితే క్యారీ చేస్తాను సేఫ్ సైడ్. సో దానికోసం ఇలాగా ఫ్లాస్క్ అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు ఈ పైన కంపార్ట్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో ఈ చిన్నవన్నీ కూడా దీంట్లో పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ మా లిషాన్ వాటర్ బాటిల్ అండ్ జ్యూస్ బాటిల్ అండ్ ఆల్సో టాయ్స్ సంబంధించినవన్నీ కూడా దీంట్లో పెట్టి స్టెరిలైజ్ చేసేస్తున్నాను. ఓకే,
సో మా లిషాన్ స్కూల్ నుంచి వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయిపోతే కనుక నెక్స్ట్ ఇంకా గబుక్కుని ఆడుకోవడానికైనా అండ్ ఆల్సో గబుక్కుని పాలు ఇవ్వాలన్నా యూనో ఏదైనా ఇలా అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. సో ఈ సెటప్ అంతా కూడా చేసేసుకుంటున్నాం. ఎందుకంత బాగా ట్రస్ట్ చేస్తానంటే మామూలుగా మనకి తెలుసు కదా నార్మల్ బాయిలింగ్ మెథడ్, గిన్నెలో నీళ్ళు వేసుకుని అండ్ దాంతో అలాగ మరగబెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటా. ఆ టైంలో అసలు చేతులు కాలేవి అండ్ ఆల్సో బొమ్మలు కూడా కొన్ని పాడైపోతూ ఉండేవి. ఇలాంటివన్నీ కూడా అయ్యేవన్నమాట. సో అదంతా బిగ్ ప్రాసెస్. అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇదైతే న్యాచురల్ స్టీమ్ అనేది వస్తుంది, మనకి 2x మోర్ జర్మ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్న ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఇలాగ వాళ్ళ పిల్లల కోసం ఫిలిప్స్ ఎవెంట్ స్టెరిలైజర్ అయితే యూస్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు చాలా తక్కువ ఇల్ అవుతున్నారు అని చెప్పి నేను ఒక ఆర్టికల్ చదివాను, విచ్ వాజ్ సర్వే అనేది ఆల్ సిటీస్లో కంపేర్ చేశారనమాట, కంపేర్ టు ద ఓల్డ్ ట్రెడిషనల్ బాయిలింగ్ మెథడ్. సో అలా చూసుకుంటే నేనైతే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, అసలు ఎంత బాగా స్టెరిలైజ్ అయిందో, ఫుల్ మంచి స్టీమ్ అయితే ఎంత బాగా వస్తుందో. అండ్ మా లిషాన్ బొమ్మలన్నీ కూడా చాలా మంచిగా స్టెరిలైజ్ అయ్యాయి. సో మా లిషాన్ వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ అండ్ మిల్క్ కప్స్, ఫ్లాస్క్ ఇవన్నీ కూడా మంచిగా స్టెరిలైజ్ అయిపోయాయి. అండ్ నాకు ఇలా ఉంది కాబట్టి హోల్డర్ ఈజీగా కూడా తీసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇవ్వచ్చు అనమాట మా లిషాన్కి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, కన్వీనియంట్ అండ్ ఈజీ టు డీల్ విత్. అండ్ ఆల్సో చేతులు కాలుతాయి అన్న టెన్షన్ కూడా లేదు. సో ఇవైతే స్టెరిలైజింగ్ అయితే అయిపోయింది. అండ్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ మనం స్టెరిలైజ్ చేసి దీన్ని అలా పక్కన పెట్టేస్తే అది ఎంతసేపు అయినా స్టెరిలైజ్డ్గానే ఉంటుందన్నమాట. సో మనం అయ్యో చాలాసేపు ఉంచాం పక్కన అన్న టెన్షన్ కూడా మనం పడక్కర్లేదు. అది ఆల్రెడీ కిట్లో ఉంది కాబట్టి అది అలా స్టెరిలైజ్ అయ్యే ఉంటుంది టిల్ మనం యూస్ చేసేదాకా అనమాట. సో అది పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఇదైతే మన ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. ఎక్కడికైనా నేను బయటకు వెళ్ళినప్పుడు టక్కుమని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను. జస్ట్ ఇన్ కేస్ కావాలంటే ఈ ఒక్క కంపార్ట్మెంట్ తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఇది తీసుకెళ్ళచ్చు, లేకపోతే రెండు కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అనమాట. అది కూడా ఎలాగా చూపించేస్తాను. ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా ఇదైతే ఈజీగా మన సూట్ కేసులో అది ఫిక్స్ చేసేయచ్చు అనమాట. అండ్ మా లిషాన్తో బయటికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అలా తీసుకెళ్తాను అనమాట. సో ఫుడ్ కానీ అన్నీ కానీ ప్యాక్ చేసినప్పుడు దీన్ని కూడా ఇలాగే మంచిగా ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతాను. అండ్ దిస్ ఇస్ వెరీ స్మాల్, కాంపాక్ట్, ఈజీ ఫ్రెండ్లీ కూడా అండ్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ కావాలంటే మనం ఈ ఒక్క పార్టీషన్ తీసుకెళ్ళచ్చు, ఈ ఒక్క పార్టీషన్ సెపరేట్గా తీసుకెళ్ళచ్చు, లేకపోతే కావాలంటే రెండు కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అనమాట. ఇదే చాలా పెద్ద ప్లస్ అనమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ కాబట్టి ఈజీగా మనం ప్యాక్ చేసేసుకొని సూట్ కేసులో పెట్టుకొని మనం ట్రావెల్ చేసేసేయచ్చు. అండ్ నేను మా లిషాన్ ఐటమ్స్ అన్నీ కూడా ఈజీగా స్టెరిలైజ్ చేయబోతున్నాను. ఇంట్లోనే కాదు ఎక్కడున్నా కూడా ఈజీగానే స్టెరిలైజ్ అయిపోతుంది. సో నేను మా లిషాన్ని వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయకుండా అయితే అస్సలు ఆపను, బట్ ఐ క్యాన్ కంట్రోల్ ద ఎక్స్పోజర్ ఆఫ్ జర్మ్స్ అనమాట. సో మీకు కూడా ఈ అమేజింగ్ ప్రోడక్ట్ ఫిలిప్స్ ఎవెంట్ స్టెరిలైజర్ కావాలి అంటే వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ యూ గైస్ కెన్ షాప్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఆల్సో బ్లింకిట్ అనమాట. ఓకే, ఇంకా మా లిషాన్ అయితే ఫుడ్ తినిపించేసి స్కూల్ నుంచి పికప్ చేసి వచ్చేద్దా. ఇంకా వాడు ఇంట్లో ఫుల్గా ఆడుకుంటాడు. సో వాడితో మంచిగా టైం స్పెండ్ చేద్దాం రండి. ఓకే, సో నేను మా లిషాన్కి అయితే లంచ్ ఇవ్వడానికి వచ్చాను. లంచ్ అయితే ఇచ్చాను అండ్ తింటున్నట్ట. తిన్న తర్వాతే తీసుకెళ్తాను, పంపించకండి అప్పటిదాకా అని చెప్పాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే అసలు నా మాట ఎండు తెలుసా, వెంట పడాలి ఫుడ్ తిను, అది తిను, ఇది తిను అని. ఇక్కడైతే వేరే పిల్లల్ని చూసి అన్నీ తినేస్తాడు కాబట్టి నాకు కొంచెం అమ్మాయ పర్వాలేదన్న ఫీలింగ్. వాళ్ళు ఫొటోస్ అవి పంపిస్తారు, తిన్నారని చెప్తారు. ఆ ధైర్యం మీద నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను అనమాట. సో మా లిషాన్ అయితే ఇంకా తింటున్నాడు. తిన్న తర్వాత మా లిషాన్ని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ అక్కడ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా ఆడేస్తాడు, ఇంకా అస్సలు ఆగడే. సో వెయిటింగ్ మా లిషాన్ కోసం. చూసారా మా సార్ అంజాన్ కొడతారు. లిషు బేబీ ఈజ్ బిజీ ఈటింగ్ స్నాక్ టైం. లిషాన్కి ఫుల్ ఎంజాయ్ చేసావా కన్నా? లిషాన్ నీ కొత్త ఫోన్ చూపించావా? నీకోసం నేను అన్నీ స్టెరిలైజ్ చేసి అన్నీ సెట్ చేసి పెట్టాను. మా వాడు అవన్నీ పట్టుకోకుండా కొత్త వాడితో ఆడుతున్నాడు. కొత్తది ఏంటి చూపించిన? ఫోన్, మా లిషాన్ ఫోన్, మా లిషాన్ వాకీ టాకీ. సో నేను బాత్రూమ్కి వెళ్తే నన్ను బాత్రూమ్కి వెళ్ళనివ్వడు అనమాట. హలో లిషాన్, ఆర్ యూ దేర్? హలో లిషాన్, ఆర్ యూ దేర్? ఇది లిషాన్ వాళ్ళు అక్కిచ్చింది, బిబి అనమాట. సో వచ్చిన దగ్గర నుంచి అసలు వదలట్లేదు. సో నేను బాత్రూమ్కి వెళ్ళినా కూడా నన్ను
నన్ను వదలట్లేదు అనమాట. అందుకని నేను అన్నాను, అరే నేను పని చేస్తాను, నేను తీసుకుని లోపలికి వెళ్ళి నేను మాట్లాడతాను, నువ్వు బయట నుంచి మాట్లాడని చెప్పి మా లిషాన్తో నేను అలా మేనేజ్ చేస్తున్నాను అనమాట. హలో లిషాన్, హలో లిషాన్, ఇది కప్ కేక్ కాదా? ఇంకో కప్ కేకా? ఇప్పుడు నేను మళ్ళీ తయారు చేయాలి ఇంకో కప్ కేక్. మావాడు తినడం అంటే ఇలా కాదు, చుట్టూరా తింటాడు. స్కూల్లో నేను గుడ్డిచ్చి పంపించాను, గుడ్డి తినలేదంట. నేనేమో టీచర్, మీరు మేడం మీరు గుడ్డే పెట్టండి అన్నాను. తినట్లేదు మేడం, నేను గుడ్డు ట్రై చేశాను అన్నారు. ఎందుకు తినలేదు? లిషాన్ స్కూల్లో ఏం తిన్నావు చెప్పు. అబ్బా ముద్దులాడాలి మా వాడిని. ఓకే, హలో హలో లిషాన్, ఆర్ యు దేర్? హలో 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 హలో, ఎత్తుకోండి రో ప్లీజ్ రా, అమ్మ కాళ్ళు నొప్పి ఉంది. ఓకే 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 ఎత్తుకుంటాను. డాక్టర్ ఏంటి డాక్టర్ ఒళ్ళో కూర్చున్నా? చెప్పండి డాక్టర్. మా వాడితో ఏమో కానీ ఆడబెట్టు, నేను పెట్టిందని అడిగకూడదు. అరే ఎందుకు రా పడేసా అమ్మా? ఆహా పెట్టాలిరా, విరగొడితే ఎలా కన్నా? పార్కింగ్ చేద్దాం దాన్ని, కారు మళ్ళీ పడేసాడా? నేను పెట్టడం వాడు పడేయడం, నేను పెట్టడం వాడు పడేయడం, మళ్ళీ పడదాం. దీంట్లో కార్ అన్నీ పార్క్ చేద్దాం దాకన్నా, కార్ పార్క్ చేద్దాం. లిషాన్ కార్లు పార్క్ చేద్దాం ఇక్కడ. ఇదేదో నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నేనైనా ఇంత ఆడుంటే బాగుండేది, ఇంత ఆడానో లేదో కూడా నాకు గుర్తులేదు. మా వాడు మాత్రం నువ్వు ఆడుకో, నేను ఇలా పని చేసుకుంటాను, తింటాను, టీవీ చూస్తాను, దిక్కులు చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. బయటికి వెళ్ళాలి ఫస్ట్, ఇంట్లో కాదు బయటికి వెళ్ళాలి. మనిషానికి బయటికి వెళ్ళి గాలి తిరగాలి. మేము బయటికి అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. మనిషికి అమ్మమ్మ ఇంటికి ఎలా తీసుకెళ్తాం. ఇదిగో కార్ పార్క్ చేయి, కార్ ఏది పార్క్ చేయి. ఈ కార్లో నన్ను తీసుకెళ్ళి అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. కార్ పార్క్ చేయను అసలు. ఏది నీది? ఇదంతా నీ కార్ పార్కింగ్? ఇదంతా లిషాన్ కార్స్, ఇవన్నీ లిషాన్ కార్స్. పెడతావా? చెప్పానా? నేను చెప్పానా? నేను ఆడుకుంటాను, మా వాడు చూస్తాడు, అంతే. అలా ఉంది. యాక్చువల్లీ మంచోడు, మూడు ఉంటే మంచిగా లిషాన్ ఆడతాడు. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడే వచ్చాడు కాబట్టి స్కూల్ నుంచి దొంగ ఎందుకు పడేసావు? దొంగ దొంగ ఇలా ఉంటుంది మనతోటి. సరే మనం డాక్టర్ అవుతాం. యాక్చువల్లీ ఈ కిట్ ఏమో కాదు కానీ నాకు ఎంత బాగా హెల్ప్ అయింది తెలుసా? మనిషాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇంతకుముందు గట్టిగా ఏడ్చేవాడు. ఈ కిట్ కొన్న దగ్గర నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇలా చెక్ చేస్తారు. మా వాడు నాకు చెక్ చేస్తాడు, లేకపోతే మా వాడికి నేను చెక్ చేస్తాను అనమాట. ఇలా చెక్ చేస్తాడు. చెవిలో ఇలా పెట్టి చెక్ చేస్తాడు కదా కన్నా, చెవిలో ఇలా పెట్టి చెక్ చేస్తారు డాక్టర్. దాని తర్వాత నోట్లో ఇలా పెట్టి చెక్ చేస్తాడు. సో మా లిషాన్ కూడా ఇవన్నీ చేస్తుంటాడు. ఈ చేయడం చాలా ఎక్కువైపోయింది. విపరీతంగా ఆడతాడు కూడా దీంతో. అందుకని చెప్పి ఇవన్నీ గట్టిగా స్టెరిలైజ్ చేసి మా వాడికి ఇస్తున్నాము. ఓకే, మా లిషాన్ అయితే ఫుల్ ఈటింగ్ మూడ్లో ఉన్నాడు అండ్ ఆల్సో కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఆడట్లేదు. సో యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని టాంగ్ మని కొట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.